ప్రియులారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభువు ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో, ఆయా జాతులలో కొందరిని ప్రేరేపిస్తూ ఉంటారు. రక్షణ అనేక మందికి చేరడానికై ప్రభువు కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపించినప్పుడు వారు దేవునికి లోబడటం జరుగుతుంది. అలాగే నాకు తెలిసి మీరు కూడా రక్షింపబడటం జరిగింది. అంటే దేవుని యొక్క ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపిస్తుంది. ఆత్మ తన కార్యాలను చేయటంలో ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ చేయదు. ఎందుకంటే దేవుడు కార్యాలు చేయటము కోసము, దానికోసరము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీరందరూ ఇప్పుడు ప్రార్థనలో విషయంలో ప్రేరేపించబడాలి. ఇప్పుడు ప్రపంచానికి, అనేక దేశాలకి, అనేక జాతుల వారికి, అనేక వర్గాల వారికి, అనేక రకమైనటువంటి విద్యార్థులకు, సమాజానికి ప్రార్థన చాలా అవసరం. మీరు అనుకోవచ్చు, ప్రార్థన నేను చేస్తే ఏమి జరుగుతుందని. తప్పకుండా జరుగుతుంది. మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా ప్రజల్లో జరిగిస్తాడు. నన్ను దేవుడు ఎందుకు ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడంటే, మీలో చాలామంది ప్రార్థన విషయంలో లోపంలో ఉన్నారు, అంటే తక్కువగా ఉన్నారు. దేవుడు కొలుస్తూ ఉంటాడు. నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు దేవుడికి చేయాలి. ఎందుకంటే దేవుడైన మొక్కులు కోరడు. దేవుడి యొక్క మనుషుల యొక్క అర్పణల కంటే ప్రార్థనను దేవుడు ఎక్కువ కోరుకుంటాడు. హృదయ అర్పణ ఎక్కువ కోరుకుంటాడు. హృదయపూర్వకంగా మీరు దేవునికి ప్రార్థన చేయండి. మనుషుల రక్షణ కోసం. ప్రపంచంలో మనుషుల మధ్యన శాంతి లేదు, సమాధానం లేదు. దేవుడు మిమ్మల్ని నిలబెడుతున్నాడు. మీరు నిలబడి ఆయన కొరకు మీరు ఘనముగా ఆయన ఘనపరిచే విధంగా అనేక మంది కొరకు మీరు ప్రార్థన చేయటమే. అది డబ్బులతో కూడింది కాదు, లేకపోతే ఎక్కువ సమయం ఇవ్వాల్సినటువంటి పని లేదు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి. అలాగనే మీరు పనిలో ఉంటుండగా పని చేసుకుంటూ ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు సమయం ఉంటే 2-3 గంటలు ఇంకా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అద్భుతాలు వారు పొందడమే కాదు, మీరు కూడా పొందుతారు. మీరు కూడా దేవుని ఆశ్చర్యకార్యాలు త్వరలో చూడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి నేను ఈ యొక్క వాక్యాన్ని మీకు చెబుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్.